హలో అండి, వెల్కమ్ టు మీ రాధా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ వీడియో అయితే దసరా టైంలో తీసింది. రేపు దసరా అనగా ఇవాళ తీసా అనమాట. ఆ రోజు నేను చెకప్కి వెళ్ళాల్సి ఉంది. అక్టోబర్ 1st అయితే ఇక్కడ కంచిక అని ఒకటి సెలబ్రేట్ చేస్తారనమాట. నార్మల్గా ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లల్ని పిలిచి వాళ్ళకి కాళ్ళకి దండం అది పెట్టి పూరి అండ్ ఈ శనగల కూర అయితే పెట్టి ఒక 10 రూపీస్ అంత కొంత గిఫ్ట్ లాగా ఇస్తారనమాట. అట్లీస్ట్ 12 కిడ్స్కి అయితే అలా చేయాలి. బట్ ఈసారి మేము చేయలేదు. లాస్ట్ ఇయర్ అయితే చేసాము, అప్పుడు నేను అత్తమ్మ. వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఉండిద్ది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. బట్ ఈ ఇయర్ కుదరలేదనమాట. మా అత్తమ్మ కూడా డ్యూటీకి సెలవులేదు అని చెప్పేసి వంట అయితే తనే చేశారు ఇవాళ. ఇంకా మేము కూడా అదే తినేసాము. ఇంకా నేను స్పెషల్గా కర్రీ ఏమి వండలేదు, ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే పని కూడా ఉంది. ఇంకా అందుకే అనమాట. ఇది చూసి చీ అని మాత్రం అనకండి, నాకున్న ఆప్షన్ ఇది ఒక్కటే. యాక్చువల్లీ చల్లగా ఉందన్నమాట క్లైమేట్. నిన్న నైట్ ఏమో నేను ఇది దోశలు కానీ పిండి అయితే రుబ్బాను. బయట పెడితే ఆబ్వియస్లీ నెక్స్ట్ డేకి పులవదనమాట. సో వాషింగ్ మెషిన్ అది నేను క్లీన్ చేసేసి అందులోనే పెట్టి క్లోజ్ చేసాను. బట్ అందులో పెట్టడం కూడా మంచిదే అయ్యింది, ఎందుకంటే చూసారు కదా మంచిగా అయితే పులిసిపోయింది, పిండి కూడా బయటకు పడిపోయింది. అదే నేను కిచెన్లో పెట్టుంటే మొత్తం కిచెన్ అంతా రచ్చ అయిపోయి ఉండేది. నిన్న నైట్ అయితే సంతు లేట్గా వచ్చారు. మేము పడుకునేసరికి కూడా అరౌండ్ 3 o'clock అయిపోయింది అనమాట. మార్నింగ్ మెలకు వచ్చింది, అప్పటికే సౌండ్స్ వస్తున్నాయి గిన్నెలవి. మా అత్తమ్మ వంట చేస్తుంది అనమాట. ఇంకా సరే అని చెప్పి నేనైతే ఇంకా నిద్ర లేగలేదు. అరౌండ్ 9 to 9:30 మధ్యలో అయితే నిద్ర లేచి ఇంకా రెడీ అవుతున్నా అనమాట. ఎందుకంటే ఇవాళ సంతుకి ఆఫీస్ కూడా ఉంది అండ్ చెకప్కి ఇవాళ ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే మొన్నటి నుండి కొంచెం లైట్గా పొత్తి కడుపులో నొప్పి వస్తుంది అనమాట. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కటి వింతగానే ఉండిద్ది. ప్రతి ఒక్క చిన్న నొప్పి కూడా ఎందుకు వస్తుందా అని టెన్షన్ పడిపోతాం కదా. నాది కూడా అదే అనమాట. 3 days నుండి చూస్తున్నాను, అది రైట్ సైడ్ పొత్తి కడుపులో అయితే పెయిన్ వస్తుంది. అంటే హెవీగా అయితే ఏం కాదు, చాలా మైల్డ్గా ఒక 2-3 seconds వచ్చి ఆగిపోతుంది అనమాట. అసలు ఎందుకు అట్లా అవుతుందో ఏం అర్థం కాలేదు. మా అమ్మ వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళు కూడా ఒకసారి ఎందుకైనా మంచిది హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పి సంతు అందుకని ఇవాళ ఈవినింగ్ షిఫ్ట్ వెళ్తాను పద ఇవాళ అయితే హాస్పిటల్కి వెళ్దామని చెప్పి తీసుకొచ్చారు. సో లక్కీగా అయితే ఇవాళ పేషెంట్స్ ఎక్కువ మంది లేరు నేను వెళ్ళిన దగ్గర. ఇంకా వెళ్ళిన వెంటనే తెలిసింది ఏంటంటే డాక్టర్ ఇంకా రాలేదు అని చెప్పి. ఇంక ఈలోపు నా బీపీ అవి చెక్ చేసి వెయిట్ అది చెక్ చేశారు. లాస్ట్ మంత్కి ఈ మంత్కి అయితే నేను ఒక 1 kg పెరిగాను అనమాట. యాక్చువల్లీ పెరగాలి కూడా. నేను 4th to 5th monthలో అయితే జస్ట్ 200 grams పెరిగాను. అప్పుడు డాక్టర్ అయితే అడిగారు, ఏంటి మరి 200 grams ఏంటి పెరగడము, నార్మల్లీ ఒక 1 kg వరకు పెరగొచ్చు, డైట్ సరిగ్గా తీసుకోవట్లేదా అని చెప్పి అడిగారనమాట. యాక్చువల్లీ నిజంగానే అప్పట్లో నేను డైట్ సరిగ్గా తీసుకునేదాన్ని కాదు. ఇంట్లో టెన్షన్స్ వీటి వల్ల నేను నా మీద కేర్ అయితే తీసుకోలేదనమాట. బట్ ఈ మంత్ మంచిగానే తీసుకున్నాను, అంటే బెటర్ దెన్ బిఫోర్. బట్ ఇంకా మంచిగా తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీలో కేర్. సో అట్లా అయితే నేను ఒక 1 kg అయితే పెరిగాను. ఒక 10 minutes అలా వెయిట్ చేసాము. ఈలోపు డాక్టర్ గారు కూడా వచ్చారనమాట. ఇంకా రాగానే ఒక 5 minutesలో మమ్మల్ని పిలిచారు. ఇంకా వెళ్ళాక అడుగుతారు కదా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే నేను చెప్పాను, ఇట్లా రైట్ సైడ్ పొత్తి కడుపులో లైట్గా పెయిన్ వస్తుంది ఒక 3-4 days నుంచి అని చెప్తే ఫస్ట్ అయితే బేబీ హార్ట్ బీట్ చెక్ చేశారనమాట. అంతా బాగానే ఉంది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు, బేబీ రైట్ సైడ్ ఉంది నాకు. దానివల్ల ఏంటంటే కాళ్ళు చేతులు అవి కదిలిస్తూ ఉండేది కదా, దానివల్ల ప్రెషర్ పడిద్దంట అటు సైడ్ ఉన్న బోన్ మీద. సో అట్లా రావడం కామన్, అదేమీ టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు అని చెప్పారు. అప్పుడు నాకు కొంచెం మనసుకి ప్రశాంతంగా అనిపించింది. ఎవ్రీ మంత్ వెళ్ళినప్పుడల్లా బేబీ హార్ట్ బీట్ చెక్ చేస్తారు కదా, అప్పుడు ప్రతిసారి సంతు నన్ను అడుగుతారనమాట, విన్నావా బేబీ హార్ట్ బీట్ అని చెప్పి. నీకు వినిపించలేదా, పక్కనే ఉన్నావు కదా అంటే వినిపించలేదు అని చెప్పేవాడు. బట్ ఈసారి మాత్రం చాలా లౌడ్గా అండ్ వెంటనే వినిపించింది అనమాట బేబీ హార్ట్ బీట్. సంతు వల్ల హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఈసారి అయితే స్కానింగ్ కానీ అవేమీ రాయలేదు. వైటమిన్ టాబ్లెట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో ఇంకా వైటమిన్ అండ్ కాల్షియం టాబ్లెట్స్, ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకొని వచ్చేసాం ఇంక ఇంటికి. ఇంకా వచ్చే దారిలో సంతు ఏమన్నా తింటావా అంటే ప్రతిసారి నేను చెప్పిందే నువ్వు తింటావు కదా, నీకేమన్నా తినాలనిపిస్తుందా అని అడిగితే బర్గర్ తింటా అన్నాడు. ఇంకా సరే అని చెప్పి వచ్చే దారిలోనే పీవీఆర్ ఉంటే అక్కడ 2 veg meals అయితే ఆర్డర్ ఇచ్చి అక్కడే తినేసి అయితే ఇంటికి వచ్చేసాము. ఈసారి స్కానింగ్ వర్క్ అయితే లేదనమాట, అందుకనే డాక్టర్ పని కూడా చాలా తొందరగా అయిపోయింది. నెక్స్ట్ 7th month డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు అయితే గ్లూకోజ్ టెస్ట్ చేయించుకొని అప్పుడు రమ్మని చెప్పారు. ఇంకా సంతు ఇంటికి వచ్చాకైతే మా అత్తమ్మ ఆల్రెడీ చోలే అండ్ పూరి చేసి వెళ్ళారు కదా, అదే నేనైతే సంతుకి క్యారేజ్లో పెట్టేశాను. ఇంకా మంత్ స్టార్టింగ్ కదా, అత్తయ్యకి అయితే కొంచెం మనీ ఇవ్వాలన్నమాట, ఎందుకంటే వెజిటేబుల్స్ అవి తనే తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు అయితే నేను సంతు వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు సంతు షిఫ్ట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి, మార్నింగ్ ఈవినింగ్
నైట్ ఒక్కొక్కసారి వెళ్తున్నారు. దానివల్ల నేను వెజిటేబుల్స్ అవి తీసుకురావట్లేదు. ఇంకా ఎలానో అత్తమ్మే తీసుకొస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళ ఆ మనీ అండ్ పోస్ట్ ఆఫీస్ కట్టాల్సిన మనీ అలా కొంత మనీ ఇవ్వాలన్నమాట. వాటి కోసం అయితే విత్డ్రా చేసుకుందాం అని చెప్పి ఏటీఎం దగ్గరికి వెళ్ళాము. ఇంకా మేము మనీ విత్డ్రా చేసిన తర్వాత సంతు అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేనైతే ఇంటికి వచ్చేసాను. ఎలానో బర్గర్ అవి తినొచ్చాను కదా, ఇంకా ఇంటికి వచ్చాక నేనేం తినలేదన్నమాట. కాసేపు పడుకున్నాను. ఇంకా ఈవినింగ్ ఏదన్నా వంట చేద్దాం అనుకున్నాను కానీ పూరి చోలే కర్రీ అలానే ఉంది. మళ్ళీ ఇంకా నేను వేరే కర్రీ వండితే ఇవి వేస్ట్ అయిపోతాయి కదా, ఇంకా వంట అయితే చేయలేదు నేను, అవే ఉంచేసాను. నా కోసం మాత్రం నేను దోశలు అయితే వేసుకున్నాను డిన్నర్కి. నెక్స్ట్ ఇంకా పాలైతే మరగబెడుతూ ఉన్నాను. ఈ లోపు మా అత్తమ్మ కూడా వచ్చేసింది అనమాట. ఆఫ్టర్నూన్ మనీ విత్డ్రా చేయడానికి వెళ్ళాం కదా, అప్పుడైతే ఇంకా సంతు అన్నారనమాట, ఒకవేళ బడ్జెట్లో ఉంటే మమ్మీకి ఎంతో కొంత మనీ ఇవ్వు, శారీ కొనుక్కుంటారు పండగ కదా అని చెప్పి. ఇంకా సరే అని నేను నా క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకొని ఒక 2000 అయితే ఇచ్చాను శారీ కొనుక్కోమని చెప్పి. ఫస్ట్ వద్దని చెప్పారు, మళ్ళీ మీ అబ్బాయి ఫీల్ అవుతాడు తీసుకోండి, అయినా మేము ప్రతిసారి ఏమి ఇవ్వం కదా, పండగ కాబట్టి తీసుకొని ఏదైనా కొనుక్కోండి అని చెప్పాను. ఆబ్వియస్లీ మా అత్తమ్మ చీరలు కొనుక్కోరు, బట్ ఏదో ఒక దానికైతే యూజ్ చేసుకుంటారు కదా. సంతు శాలరీ రాగానే అయితే నాకే ఇచ్చేస్తారనమాట. ఇంకా మిగతావన్నీ నేనే మేనేజ్ చేస్తాను. ఈఎంఐస్ ఎంత కట్టాలి, ఇంకా అప్పు ఎంత కట్టాలి, ఎంత మిగులుతాయి, ఎంత బడ్జెట్లో ఇల్లు మేనేజ్ చేయాలి అని. ఇప్పుడైతే ఇల్లు మేనేజ్ చేయడానికి అంతగా ఏం లేదు. కూరగాయలకైతే అత్తమ్మకి ఇచ్చేసాను. వీక్లీ వన్స్ అయితే బుధవారం పూటేమో ఎగ్స్ వండుతాను, సండే పూటేమో ఏదన్నా నాన్ వెజ్ వండుతా అనమాట. నాన్ వెజ్ అయితే చికెన్ అయితే సంతు తీసుకొచ్చేస్తారు, ఫిష్ ఒకటి మాత్రం మా మావయ్య తెస్తారనమాట. మంత్ మొత్తంలో ఒక్కసారి ఫిష్ వండుతాను నేను. లాస్ట్ మంత్ అయితే అస్సలు మనీ మిగలలేదనమాట. గోల్డ్కి వాటికి కట్టాము, అంటే మేము నా నెక్లెస్ అది గోల్డ్ లోన్ పెట్టామన్నమాట. అది ఇప్పుడు ఎట్లాగైనా తొందరగా విడిపించాలి, ఎందుకంటే డెలివరీ డేట్ కూడా దగ్గరకు వస్తుంది కదా. సో అందుకనమాట, ఇంకా దానివల్ల లాస్ట్ మంత్ చాలా ఇబ్బందిగా అనిపించింది మనీ లేక. ఇంకా అలా అనుకుంటా ఉన్నాం. నార్మల్గా అయితే 28కి వస్తుంది సంతు శాలరీ, బట్ ఈసారి 28 సాటర్డే సండే రావడంతో 26ని తనకైతే శాలరీ వచ్చేసింది అనమాట. ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇంకా సరే ఎట్లయినా రేషన్ తీసుకురావాలి కదా అని చెప్పి నేను సంతు అయితే 27th ఈవినింగ్ వెళ్ళి రైస్ బ్యాగ్, ఇంకా ఆయిల్ ప్యాకెట్స్, ఇంకా ఇంటికి కావాల్సిన కొన్ని మసాలాలు అయితే తీసుకొచ్చేసాను అనమాట. ఇంకా గ్యాస్ సిలిండర్ కూడా బుక్ చేసేసాను. సో ఈ మంత్కి అయితే సెట్ అయిపోయింది రేషన్ అండ్ ఇది ఓన్లీ వెజిటేబుల్స్కి ఇంకా అత్తమ్మే చూసుకుంటారు. నార్మల్గా అయితే ఈసారి వెజిటేబుల్స్కి అసలు ఇవ్వకూడదు అనుకున్నాం మా అత్తమ్మకి, ఎందుకంటే తీసుకొచ్చిన వెజిటేబుల్సే తీసుకొస్తా ఉంటారనమాట, ఇంకా కొత్తగా ఏం తీసుకురారు. సో దానివల్ల ఒక్కొక్కసారి అసలు తినబుద్ధి కూడా కాదు వంట. ఇంకా ఆవిడ్ని ఏమనలేము. ఇంకా సంతు ఏమన్నారంటే ఈసారి మనం తెచ్చుకుందాంలే అని చెప్పేసి అన్నాడు, బట్ నేనైతే ఆ టెన్షన్ తీసుకోవాలి అనుకోవట్లా, ఎందుకంటే ఇంకా వేరే విషయాలు కూడా బడ్జెట్ మేనేజ్ చేయాల్సి ఉంది. దానికి తోడు సంతు తెలిసిందే కదా, తన షిఫ్ట్స్ అనేవి అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి. అందుకని ఈసారి నేను ఆ టెన్షన్ తీసుకోవాలి అనుకోలేదు. ఇంకా అత్తమ్మకే ఇచ్చేసాను. ఇచ్చినప్పుడు చెప్పాను అనమాట, కొంచెం వేరు కర్రీస్ కూడా తీసుకురండి, తీసుకొచ్చినవి తీసుకురావద్దు అని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఇంకా పాలలో ప్రోటీన్ పౌడర్ అది మిక్స్ చేసేసుకొని ఇంకా తాగేసాను. సంతు అయితే ఇవాళ ఆఫ్టర్నూన్ వెళ్ళారు కదా, వచ్చేసరికి 11-12 అయిపోవచ్చు. ఇప్పుడు దసరా సీజన్ నడుస్తుంది కదా, సంతుకు అయితే ఇప్పటికి 15 days అయిపోయింది లీవ్ తీసుకొని. చాలా కష్టపడుతున్నారు, వాళ్ళకి ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ నడుస్తున్నాయి కదా, అందుకని అస్సలు ఖాళీ లేదనమాట. ఇంకా నెక్స్ట్ నేను అత్తమ్మ అయితే ఈ శ్రీమంతం గురించి, డెలివరీ వాటి గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. ఆబ్వియస్లీ శ్రీమంతం అండ్ డెలివరీకి అయితే నేను ఆంధ్ర వెళ్ళిపోతాను. మా అత్తమ్మ కూడా ఎప్పటి నుంచో నేను ఆంధ్ర వస్తా అని చెప్పేసి అంటున్నారనమాట. ఇంకా డేట్ అది ఫిక్స్ అయితే ఇంకా టికెట్స్ అవి బుక్ చేస్తాను, నాకు సంతుకి, అత్తయ్య మామయ్యకి. అరౌండ్ 12-12:30 అవుతుంది. సంతు అయితే వచ్చారనమాట. ఈ లోపు నేను బిగ్ బాస్ కంప్లీట్ చేశాను ఎపిసోడ్. ఇంకా సంతు రాగానే మళ్ళీ ల్యాప్టాప్ పట్టుకున్నారు. నెక్స్ట్ ఆయన తినేసి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అయితే 1-1:30 అయిపోయింది. నార్మల్గా నన్ను ఎర్లీగా పడుకోమని చెప్తారు, ఇంట్లో నాకు పని అయ్యేసరికి 10:30-11 అయిపోద్ది అనమాట. ఇంకా సంతు వచ్చేస్తారేమో అని అలా వెయిట్ చేస్తూ ఫోన్ చూసుకుంటా ఉంటాను. అలా ఎప్పుడు 12 అయిపోద్దో తెలీదు, ఎప్పుడు 1 అయిపోద్దో తెలీదు. నాకేమో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, కొంచెం సౌండ్ వచ్చినా లైట్ వేసినా నాకు వెంటనే మెలకు వచ్చేసిద్ది అనమాట. సో అందుకని సంతు వచ్చాక ఒకేసారి పడుకోవచ్చులే అని నేనే లేట్గా పడుకుంటాను. ఇంక ఇవాళ పడుకునేసరికి అయితే 2 o'clock అయిపోయింది. అలా అయితే ఇవాళ నాకు డే గడిచిందనమాట. మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. బాయ్ బాయ్.